గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పుతో కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ 2వ డివిజన్ జీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నుండి వలసపాకల గ్రామం జంక్షన్ వరకు సుమారు 2,90,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డుకి రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుతో అప్పగించారని, కనీసం డంపింగ్ యార్డులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల టన్నుల చెత్త రోడ్డు పక్కన వదిలివేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ అప్పుకు వడ్డీ కడుతూ చెత్తను తొలగించి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే భారీ వాహనాలు కాకినాడ నగరంలోకి ప్రవేశించకుండా వాహనాల రద్దీ తగ్గుతుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, కూటమి నాయకులు సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, వెంకయ్య శ్రీనివాస్ బాబా, రంబాల వెంకటేశ్వరరావు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్స్ ఎక్కడ పెట్టాలా, చెత్త ఎక్కడ వేయాలా అన్నది దాని మీద ఒక ఆలోచన లేకపోవడంతో 85 నుంచి 90 లక్షల టన్నుల చెత్త కూడా మాకు రోడ్ల వారిని పెట్టేసి ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఈ 10 లక్షల కోట్ల మీద వడ్డీలు కట్టుకుంటూ, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, ఒక పక్కన మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలు, క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇద్దామన్నటువంటి ఒక ఆలోచన, రోడ్లు పెద్ద ఎత్తున రిపేర్లు చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్జీసీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున నిధులు తెస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కూడా కాదనకుండా ప్రతి ఒక్కటి కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా, అట్లాగే జనరల్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా, ఈ రెండింటికి కూడా అందని పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం అనారోగ్యం పాలైతే మొత్తం కుటుంబం పాడైపోద్దన్న ఆలోచనతోటి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన 15 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకుని 15 రోజులు వేస్తున్నట్టు సీఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మన కమిషనర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీపీ గారికి, డైరెక్టర్ ఈశ్వర్ గారు, మన సివిల్ సప్లైస్ ఈశ్వర్ గారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంట్రాక్టర్ గారిని క్వాలిటీ ఆఫ్ వర్క్ తొందరగా చేయాలని, ఎందుకంటే ఆయన సీనియర్ కాంట్రాక్టర్ తొందరగా చేయగలరు. కొంచెం క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసి 4 కాలాల పాటు ఇందులో ఎన్ని వెహికల్స్ వెళ్తాయి కాబట్టి గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యురాలు, ఎంపీపీ గారు, ఇతర ప్రజానాయకులందరికీ నమస్కారం. అదే గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ రోడ్డు శంకుస్థాపన జరిగింది. సాధ్యంత త్వరలో ఈ రోడ్డు కంప్లీట్ చేయడం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ, క్వాలిటీ విధంగా పనిచేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి